హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి చంద్రబాబు నాయుడులో ఒక మార్పు అయితే ఇప్పుడు గమనించడం జరిగింది. ఏదైతే ఈరోజు అధికార పత్రికలో వచ్చినటువంటి ఒక వార్త సంచలనంగా మారిపోయింది. చానాళ్ళ తర్వాత నేను అమరావతి మీద వీడియో చేస్తున్నాను. సో అమరావతి అంటే మొన్నటి వరకు 29 గ్రామాలే అనుకున్నాం. కానీ ఇప్పుడు అమరావతి అంటే 29 గ్రామాలు మాత్రమే కాదు, అమరావతి ప్లస్ విజయవాడ ప్లస్ గుంటూరు ప్లస్ హాఫ్ ఆఫ్ ద మచిలీపట్నం. సో ఇంతవరకు ఒక స్టాండర్డైజేషన్ అయితే చెప్పారు ముఖ్యమంత్రి గారు. దాన్ని మన అధికార పత్రిక కొంత బాధతో ప్రచురించిందేమో తెలియదు, కానీ మొత్తానికైతే ప్రచురించింది. అంటే ఎందుకు బాధతో ప్రచురించింది అంటే, ఇది జగన్ స్ట్రాటజీయే కదా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫుట్ ప్రింట్స్లో చంద్రబాబు నాయుడు అడుగు వేసుకుంటున్నాడు. వైజాగ్ను ఆయన ఆర్థిక రాజధాని, అసలు రాజధానిని చేస్తానంటే వీళ్ళు పోయి అక్కడే కంపెనీలు పెడతారు. మొత్తం కంపెనీలన్నీ అక్కడే, ఇన్వెస్ట్మెంట్లన్నీ అక్కడే, ఎయిర్పోర్ట్లన్నీ అక్కడే, మొత్తం అక్కడే. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ని ఉత్తరాంధ్రని చేయాలనుకుంటున్నాడో చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నాడు. సో జగన్ సక్సెస్ అయ్యాడు అక్కడ. అల్టిమేట్గా జగనే సక్సెస్ అయ్యాడు అక్కడ. పాయింట్ నెంబర్ 2, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఫార్ములా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే పాటిస్తున్నాడు. ఏదైతే అమరావతి 29 గ్రామాలు కాకుండా, వెస్ట్ సైడ్ కాకుండా, కొంత ఏదో అవసరమైనటువంటి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసేసేసి అదో ఆ మమ్మ అనిపించేసేసి ఆ ముందు ఆ రిమైనింగ్ అంతా కూడా ఇప్పుడు డెవలప్మెంట్ అంతా అటు వెళ్ళిపోతుంది. ఎటు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం సైడ్ వెళ్ళిపోతుంది. నిన్న వాళ్ళు చెప్పిన థీరీ సమ్మరీ ప్రకారం దే ట్రై టు ఎస్టాబ్లిష్ సమ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ విజయవాడ, గుంటూరు. వాళ్ళు చెప్పింది అక్కడే కదా ఇప్పుడు ప్రస్తుతానికి. సో అటు వెళ్ళిపోతుంది. మరి దీనిపైన రాజధాని రైతుల స్పందన ఎలా ఉంటుంది అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. వాళ్ళు ఎందుకు స్పందించట్లా? జగన్ ఏదైతే చెప్పాడో అదే చేయబోతున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా. మరి అక్కడ సెజ్ ఏమైనా కడతాడా, లేకపోతే అక్కడ ఏదన్నా ఎవరైనా ఇన్వెస్టర్లకి, ఏదైతే మనం చూసాం కదా ఈ ఎల్ఎన్టీ వాళ్ళకి కానీ, లేకపోతే ఈ షాపూర్జీ పల్లంజీ వాళ్ళకి కానీ, వీళ్ళకి ఏదైనా కొంత ల్యాండ్ సెలెక్ట్ చేసి అక్కడ ఏదైనా కొంత బిగ్ ఆకాశ హర్మియాలు ఏమైనా కనిపిస్తాడా అంటే అది వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో క్లారిటీ వస్తుంది. మొత్తానికి ఏదైతే కానీ జగన్ని గుర్తించాడు చంద్రబాబు నాయుడు. సో మరి అమరావతి రైతుల పరిస్థితి ఏంది? మరి వెస్ట్ సైడ్ వాళ్ళు బోల్డ్ అని ఆశలు పెట్టుకున్నారు కదా అంటే, ఇక ఆశలు మరి ఏమవుతాయో కాలం సమాధానం చెప్తుంది. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం మరొకసారి ప్రధానమైనటువంటి చర్చగా మారిపోయింది. అంటే నిన్నటి రోజున అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదు, విజయవాడ, గుంటూరు ప్రాంతమంతా కలిపి అభివృద్ధి కేంద్రం అనేటువంటి వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. అసలు ఎప్పుడు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు, ఇదే విషయాన్ని ఇంతకుముందు ఎందుకు స్పష్టంగా చెప్పలేదనే ప్రశ్నలతో పాటు మావగన్ అనే రాజకీయ నినాదం తీవ్రమైనటువంటి ప్రభావం చూపిందా అనేటువంటి అంశం కూడా ఇప్పుడు బహిరంగానే చర్చకు వస్తుంది. చాలామంది చెప్తున్నారు, రాజకీయ విశ్లేషకుల ముసుగులో, అదేవిధంగా అధికార పార్టీ వార్తా ఛానళ్ళ ముసుగులో కొంతమంది నిరుపుతున్న రాజకీయం ఎలా ఉందంటే, చంద్రబాబు చేసినటువంటి తాజా వ్యాఖ్యల వెనుక రాజకీయ అవసరం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అమరావతి ప్రాజెక్ట్ ప్రధానంగా 29 గ్రామాల పరిధిలోనే ప్రచారం పొందింది. అయితే ఇప్పుడు విజయవాడ, గుంటూరు నగరాలను కూడా విస్తరించి అమరావతి అభివృద్ధి పరిధిలోకి భాగస్వామ్యం తెస్తున్నామని చెప్పడం ద్వారా కొత్త రాజకీయ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందా అనేటువంటి అభిప్రాయం కూడా జనంలో కలుగుతుంది. మరి ఇది ఎంతవరకు జనం విశ్వసిస్తారో అనేది మాట అండి. మీరు కనుక అమరావతి గ్రామాలు చూసినాగా, ఒక తాడికొండ, ఒక తొళ్ళూరు, ఒక పెదపరిమి, ఏదైతే ఈ గ్రామాలు చూసినా ఇప్పుడు డెవలప్మెంట్ అంతా మళ్ళీ ఇటువైపు రాకుండా ఏదైతే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అటు వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? మరి వీళ్ళు చెప్పినటువంటి స్టేడియం ఏంటి, వీళ్ళు చెప్పినటువంటి ఎయిర్పోర్ట్ ఏంటి, వీళ్ళు చెప్పినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, అంతా గజగబిజి గందరగోళంగా తయారవుతుందండి. అంటే ఏదో మాస్టర్ ప్లాన్ ఇస్తున్నారు, ఆ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్కి ఎన్ని ఇయర్స్ పడుతుంది? అంటే 1-2 ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు ఏదైతే ఉందో, అక్కడ కియా ఫ్యాక్టరీ ఒక పెద్ద ఇన్స్టిట్యూషను, అట్లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పెట్టండి. ఇప్పుడు అక్కడ ఏదైతే వీళ్ళు ఎయిర్పోర్ట్ అని చెప్తున్నారో అదే రకంగా వీళ్ళు డేటా సెంటర్లు అని చెప్తున్నారు. ఒక కన్ఫర్మ్ ఇన్స్టిట్యూషన్నో, ఒక డేటా సెంటర్నో పెట్టాలని చెప్పాలి, కానీ దాన్ని ఏం చెప్పరు. అసలు ఎయిర్పోర్ట్ ఉందో లేదో క్లారిటీ ఉండదు.
ఔటర్ రింగ్ రోడ్డుకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో క్లారిటీ ఉండదు. అదేమంటే దసరాకి మేము శంకుస్థాపన స్టార్ట్ చేస్తామంటారు. మరి దసరా కూడా వచ్చేస్తుంది మంత్రి గారు. మరి ఎక్కడికి పోయింది ఔటర్ రింగ్ రోడ్, ఉందా ఉండదా అంటే తెలియదు. ఇన్నర్ రింగ్ రోడ్ ఏమైంది మంత్రి గారు అంటే తెలియదు. ఎప్పుడు అవుతుందంటే తెలియదు. శంకుస్థాపన ఎప్పుడు జరుగుతుందంటే తెలియదు. జిఏడికి టవర్స్ ఎప్పుడు ఇస్తారంటే తెలియదు. అప్పుడు ఇచ్చేస్తాం, ఇప్పుడు ఇచ్చేస్తాం, ఆహా ఓహో అద్భుతం అమ్మోగం అని చెప్పడమే తప్ప ఒక క్యాలెండర్ ఇవ్వండి. జనం అడుగుతుంది, పబ్లిక్ అడుగుతుంది ఏంటంటే ఒక క్యాలెండర్ ఇవ్వండి. ఏదైతే సంక్షేమ పథకాలు ఒక క్యాలెండర్ ఇస్తారో అమరావతికి ఒక క్యాలెండర్ ఇవ్వండి. మా మహాన్ పడేయండి కొద్దిగా. మేము చూసుకుంటాం, మా రాజధాని మేము చూసుకుంటాం. సో అండ్ సో డేట్కి ఇది పూర్తవుతుంది బ్రో అంటే ఓకే, వి విల్ వెయిట్. అంటే బాధ అంతా ఎక్కడ అవుతుందంటే జిఐడి టవర్స్ కాకుండా ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి హయాంకు ముందే 95%, 85% అయినాయి అని వీళ్ళు చాలా క్లియర్గా చెప్పున్నారు. ఎన్నో బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోలన్నీ అన్నీ చేసేసారు కదా, అన్నీ వచ్చేసాయి కదా. మరి ఎందుకు ఇంకా ఎన్నాళ్ళు 2 సంవత్సరాలు దాటిపోయింది, 3 నెలలు అయిపోయింది, మళ్ళీ ఇంకా ఎందుకు కనీసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్న మీరు అక్కడికి వెళ్ళి ఉంటే కొంత ఏదో యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది కదా. అంటే యాజ్ అన్ అఫీషియల్స్గా, యాజ్ అన్ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ, యాజ్ అన్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్స్గా మీరు అక్కడికి వెళ్ళి ఉంటే ఏదో సమ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. దాని ఏదో ప్రిన్సిపల్ సెక్రటరీస్ వస్తారు, ఏదైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు వస్తారు, బేసిక్ కమ్యూనిటీస్ వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. మరి దాన్ని ఎందుకు వీళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు? అంటే ఎప్పుడు చేస్తారు? ఒక క్లారిటీ, ఒక డేట్, ఒక స్టాండర్డ్ డేట్, సో అండ్ సో డేట్కి, ఈ డేట్కి మేము వెళ్తామంటే ఒక క్యాలెండర్ ఇచ్చేసుకోవచ్చు కదా. పద్దాకలు మిమ్మల్ని అడగడం, మంత్రి గారు ఒక డేట్ చెప్పడం, ఇంకో మంత్రి గారు ఇంకో డేట్ చెప్పడం, ముఖ్యమంత్రి గారు ఇంకో డేట్ చెప్పడం, ఎందుకు ఈ అనవసరమైనటువంటి సందర్భాలు? ఒక డేట్ ఇవ్వండి, ఒక క్లారిటీ ఇవ్వండి, ఒక క్యాలెండర్ ఇవ్వండి. మీ దగ్గర లిస్ట్ ఉంది కదా, జిఐడి టవర్సు, సెక్రటరియట్ టవర్సు, హైకోర్టు బిల్డింగు, ఏదైతే అసెంబ్లీ బిల్డింగు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సు, ఏదైతే సెక్రటరీ క్వార్టర్సు, జడ్జి క్వార్టర్సు, సో ఇవన్నీ ఉన్నాయి. జడ్జి క్వార్టర్సు 2026 సో అండ్ సో డేటు, ఏదైతే జిఐడి క్వార్టర్సు సో అండ్ సో డేటు, ఏదైతే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో సో అండ్ సో డేటు. సో ఒక డేట్ లైట్ ఇచ్చేసేయండి, ఒక క్యాలెండర్ ఇచ్చేసేయండి, బయట పెట్టండి, జనంలో పెట్టండి, పబ్లిక్ ఇచ్చేయండి. మేము వెయిట్ చేస్తూ ఉంటాం. జస్ట్ ఏం అడుగుతాం? సో మీరు డేట్ ఇచ్చారు కదా, పూర్తయిందా లేదా అని అడుగుతాం. పూర్తయితే హ్యాపీ, అసలు క్వశ్చనే లేదు ఇక. మరి ఎందుకు మీరు క్యాలెండర్ బయట పెట్టలేకపోయారు? అదొక 10 నిమిషాల పని కదా. జస్ట్ ఏదో మాటలు చెప్పేసి వదిలేస్తారేంది? ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట. సో దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా విజయవాడ గుంటూరు సైడ్ వెళ్ళి మళ్ళీ మచిలీపట్నం దాకా వెళ్తే మరి ఇక్కడ ఇచ్చిన రైతుల ప్రాబ్లం ఏంటి? వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు? వీళ్ళకి చెప్పిన ఇన్స్టిట్యూషన్స్ సంగతి ఏంది? ఎయిర్పోర్ట్ సంగతి ఏంది? మరి అడగాలి, ఎవరు అడగరు? సో దీనికి స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మీరు ఏం డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడ డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు? ఏదో సింగపూర్ వాళ్ళని పిలిచేసి ఓ మాస్టర్ ప్లాన్ ఇచ్చేస్తే ఆ మాస్టర్ ప్లాన్ ఎప్పటికో అవుతుంది. టైం బౌండ్ పెట్టండి సార్. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీరు 3 సంవత్సరాల్లో మళ్ళీ మీరు గెలుస్తారని నమ్మకం ఏంటి? 3 సంవత్సరాలు కూడా ఎక్కడ ఉంది? 2.8 ఉందనుకుంటా. ఆ లాస్ట్ 6 months తీసేస్తే 2 సంవత్సరాలు ఉంది. ఆ 2 సంవత్సరాల్లో మళ్ళీ వర్షాకాలం తీసేస్తే మహా ఉంటే 1.6 years. సో 1.6 yearsలో మీరు తెచ్చే రిజల్ట్స్ ఏంటి, చూపించే అవుట్కమ్ ఏంటి? సో డెఫినెట్గా ప్రజల ముందు పెట్టండి. మళ్ళీ ఇప్పుడు విజయవాడ గుంటూరుని కూడా కలిపేస్తామంటే మరి విజయవాడ గుంటూరుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అక్కడ ఏం వస్తాయి? సో క్లారిటీ ఇవ్వాలి. అంటే నేనేమి అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, నేను అమరావతికి ప్యూర్ సపోర్ట్గానే మాట్లాడుతున్నాను. అంటే క్లారిటీ, అంటే ఈ సో అండ్ సో ప్రాజెక్ట్ ఉంది, మాకు ఈ అసెంబ్లీ ఉంది, ఈ క్వార్టర్స్ ఇప్పుడు ఉన్నాయి, ఈ క్వార్టర్ సో అండ్ సో డేట్కి జస్ట్ ఒక క్యాలెండర్ ఇచ్చేసేయండి. మేము ఆ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తాం. సో ఈ సో అండ్ సో లొకేషన్లో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, సో అండ్ సో లొకేషన్లో అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ లేదు. ఒక క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఇస్తే మేము కూడా హ్యాపీగా ఉంటాం కదా. ఓకే ఇక్కడ రావట్లేదు, ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ చూసుకుంటాము. పెట్టుబడులు పెట్టేవాళ్ళు క్లారిటీ ఉంటుంది, రైతులు క్లారిటీ ఉంటుంది. మీరేమి చెప్పకుండా, ఏం చేయకుండా ఎట్లా ముందుకు తీసుకెళ్దామని మరి రైతులు మరి ఇప్పుడు ఆలోచించుకోవాలి కదా. ఏదైతే మరి 2వ దశ భూసేకరణ, 3వ దశ భూసేకరణ అంటున్నారు, రైతు మీరు ఆలోచించుకోవాలి డెఫినెట్గా. వీళ్ళు ఏదైతే చెప్పారో అది కూడా ఇప్పుడు మళ్ళీ అమరావతి, విజయవాడ అటు సైడ్ వస్తే మరి వీళ్ళకి వచ్చే ఇన్స్టిట్యూషన్స్ అంటే అప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అంటే అటు వెళ్తాయి కదా. జగన్మోహన్ రెడ్డి ఫార్ములాను కాపీ పేస్ట్ చేస్తే గ్రోత్ ఇంజిను, గ్రోత్ క్యారిడారు అదంతా మావిగానే అవుతుంది కదా. మరి అమరావతిలో అప్పుడు ఏముంటుంది? ఇన్స్టిట్యూషన్స్ ఏమొస్తాయి? పాయింట్ నెంబర్ 1.
మరి అమరావతిలో ఇన్స్టిట్యూషన్స్ రాకుండా ఏదైతే పొలాలు ఇచ్చిన రైతులకి వాళ్ళకి ఎట్లా డెవలప్మెంట్కి మనీ వస్తాయో అదేవిధంగా వీళ్ళకి ఏం పెరుగుతాయి రేట్లు. అభివృద్ధి అడ్డుపోతే అక్కడ అభివృద్ధి క్విక్గా అవద్దు కదా. అప్పుడు అభివృద్ధి అక్కడ క్విక్గా అయితే ఇక్కడ ఫెయిల్ అయినట్టే కదా. పెట్టుబడి పెట్టేవాళ్ళని అడ్డు పెట్టుకుంటాడు. కానీ అదెందుకంటే అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఐడియా. నోట్ దిస్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి మావిగానే కట్టుబడి ఉన్నాడు. ఇఫ్ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి రేపటి రోజున అధికారంలోకి వచ్చినా జగన్మోహన్ రెడ్డి అదే కంటిన్యూ చేస్తాడు. ఇది ఎందుకు కంటిన్యూ చేస్తాడు అమరావతిని? మరి అమరావతికి వచ్చి పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితి ఏంటి? ఏదో నాలాంటి సామాన్యుడు పోయి 4 సెంట్లు 3 సెంట్లు అమరావతి కొనుక్కోను అనుకుంటుంటాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అమరావతిలోనో ఇప్పుడు తీసుకుంటారు 2వ దశ భూసేకరణ 3వ దశ భూసేకరణ. రేపటి రోజున వీళ్ళు మళ్ళీ మ్యావిగన్ ఫార్ములాకి అప్లై చేసుకుంటే అటు వస్తాయారు కానీ పెట్టుబడుదారులు ఇక్కడేం వస్తారు? ఇక్కడ ఎవరు వస్తారు? మరి ఇక్కడేమో వీళ్ళు లక్షల్లో చెప్తుంటారు, కోట్లలో చెప్తుంటారు. మరి పెట్టుబడి అంతా అటుపోతే అక్కడేమో డెవలప్మెంట్ అవ్వడానికి చాలా క్విక్గా డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే NH16 ఉంది, అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, అదేవిధంగా ఇప్పుడు నంబూరు రైల్వే స్టేషన్ ఉంది, విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం కావాలి అక్కడ? సో అంతా డెవలప్మెంట్ యాక్టివిటీసే. సో క్విక్గా డెవలప్ అయిపోద్ది. మరి వీళ్ళు చెప్పినట్టుగా 40 లక్షలు 50 లక్షలు జనాభా ఎప్పుడవుతారు ఇక్కడ అమరావతిలో? ఎవరు కొంటారు వచ్చి పొలాలు? వీళ్ళకి రేట్లు ఎట్టు వస్తాయి? సో ఇవన్నీ ఒకటి ప్రశ్నలే కదా. మరి ఆ ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ స్పీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం జరుగుతూనే ఉంది. మరి ఇది ఏదో రేపు ఆగస్టు 15th రోజు ప్రారంభిస్తామని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యపడుద్దో చూడాలి. మరి దాంట్లో ఏదైనా లోతులు మాతులు ఇఫ్ అండ్ బట్లు ప్లస్లు నెగిటివ్స్ ఉంటే మనం చెప్పలేం. బట్